దిస్ ద పాయింట్. యాక్చువల్గా ఇక్కడే నేను మీకు చెప్తా అన్నది ఇక్కడ ఏంటంటే మనకు రాష్ట్ర విభజన జరిగేటప్పుడు పార్లమెంట్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అందులో ఈ కింది లైన్ చెప్పారు. No new projects based on water resources arrived at based on appropriate dependability criteria on Godavari or Krishna rivers can be taken up by the state of Telangana or the state of Andhra Pradesh without obtaining sanction from the Apex Council on river water resources. All such proposals shall be first appraised and technically cleared by the respective board before sanction by the said Apex Council. ఈ రెండు రాష్ట్రాల్లో ఏ కొత్త ప్రాజెక్టు చేపట్టాలన్నా అప్రాప్రియేట్ బోర్డు, గోదావరి అయితే జిఆర్ఎంబి బోర్డు, కృష్ణానది మీద అయితే కేఆర్ఎంబి బోర్డు ముందు అనుమతించాలి. తర్వాత సిడబ్ల్యూసి క్లియరెన్సులు రావాలి. తర్వాత అపెక్స్ కౌన్సిల్ అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా అపెక్స్ కౌన్సిల్ ఉంటుంది. అందులో క్లియర్ అయిన తర్వాతనే ఏ కొత్త ప్రాజెక్ట్ అయినా చేపట్టాలి. మరి ఈ మూడిట్లలో ఏది ఉంది? ఇప్పుడు ఇంతకాలం చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖలు చూశారు ఆ రోజు. అంటే మీ బోర్డు అనుమతి లేదు, సిడబ్ల్యూసి అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, వీళ్ళు ఎట్లా కడతారు అని మన ప్రాజెక్టులకు అడ్డుపడ్డారు. అవన్నీ కూడా ఓల్డ్ ప్రాజెక్ట్స్, దే ఆర్ నాట్ న్యూ ప్రాజెక్ట్స్. మరి ఇప్పుడు గోదావరి బనకచెర్ల ఈజ్ టోటలీ న్యూ ప్రాజెక్ట్. దే ఆర్ బుల్డోజింగ్ లైక్ ఎనీథింగ్. బీజేపీ సహకరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈ నెలాఖరులో టెండర్లు పిలిచి ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉంది. నెక్స్ట్.